చెప్పా కదా క్వార్టర్స్లో బర్త్డే పార్టీ అని. అయితే బర్త్డే పార్టీ కోసం నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ మా వాడిని కూడా తీసుకొచ్చేస్తాను చూసేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మా వారి సెలెక్షన్ అనమాట. నిజంగా నాకు ఎంత నచ్చిందంటే అసలు వదలలేదు. నేను ఫోన్ చేసి నేను ఏం డ్రెస్ వేసుకోను, అసలు నా దగ్గర ఏమి లేవంటే మొన్న తీసుకున్నావు కదా అదే వేసుకో అని అన్నారనమాట. ఫస్ట్ టైం నేను ఇంత బాగా రెడీ అవ్వడం. నార్మల్గా అయితే ఎప్పుడు అంత పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఈసారి ఎందుకో రెడీ అవ్వబుద్ది అయింది. అందుకనేసి ఈ బర్త్డే పార్టీలో కరెంట్ కూడా లేకుండా పోయిందనమాట. నా అందాన్ని నేను చూసుకుందామంటే కనీసం కరెంట్ కూడా లేదే అని బాధపడ్డాను. కానీ పర్వాలేదు, బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. బయట మాత్రం చాలా పెద్ద వర్షం అండి. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ తెలుగు ఫ్యామిలీ ఉంది అన్నాను కదా, సో మా కింద క్వార్టరే వాళ్ళ బాబుది బర్త్డే. సో మా బాబుని ఇన్వైట్ చేశారు, మేము వచ్చాం అనమాట. వర్షంలో తడుచుకుంటూ అలాగే మెల్లగా వచ్చేసాను, కొంచెం వీడికి రిలీఫ్గా ఉంటుంది అని. వచ్చేటప్పుడు అంత ఇబ్బంది లేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే జలగలు నా కాళ్ళలో వచ్చి ఇరుక్కుపోయాయి. నేను చూసుకోలేదు, ఇంటికి వెళ్ళాక చూశాను. సో మా కింద అబ్బాయి కూడా మొత్తం కాళ్ళ నిండా జలగలు కుట్టేసినాయి అంట. ఇక్కడ జలగలు కామన్ అండి, అవి ఎలా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ పట్టుకున్నాయంటే అస్సలు వదలవు. మన నార్మల్గా జలగల కంటే ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి, కానీ పట్టుకుంటే అసలు వద్ద బ్లడ్ మొత్తం పీల్చేస్తాయి అనమాట. సో వాటిని చంపడానికి శానిటైజర్ యూజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళంతా. మా వాడైతే వచ్చినప్పటి నుంచి ఆ బలూన్ చూసి ఏడవడమే స్టార్ట్ చేస్తాడు. ఆ బలూన్ కావాలని వెళ్ళేటప్పుడు అక్క బలూన్ తీసి ఇచ్చి మరీ పంపింది.